హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క సందేశాన్ని మనం విందాము. బైబిల్లో మనం చూస్తే 7 రకాలైనటువంటి కొండలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? చాలాసార్లు మేము విన్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాన్నగారు చాలాసార్లు చెప్పారు కదా ఈ వాక్యం. చేతులు ఎత్తండి విన్నవాళ్ళు అందరూ. వినలేదు ఎవరను? మర్చిపోరా? అదే మర్చిపోవడమే మానండి. తరతరాలు ఎప్పుడెప్పుడు నుంచో ప్రసంగాలు వింటున్నాము అంటే ఆ ప్రసంగాలన్నీ కూడా బ్రెయిన్లలాగా ముద్రపడిపోవాలి. అలాగే మీరు మర్చిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఆ విన్న వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టేశారో, ఎక్కడ వదిలేశారో, ఆ రాయబడి ఉన్నటువంటి రెఫరెన్స్లన్నీ కూడా ఎక్కడ వదిలేసి వచ్చారో తెలియదు. చెప్పారా? శ్రమ దినాలు కూటమిలో కూడా, కూడికల్లో కూడా ఆ విషయాలు మనకు జ్ఞాపం చేశారు. అమ్మా, నేను కొండలు అనలేదు నా తల్లి, కొండలు అన్నాను. మట్టి కొండ అన్నాను. అర్థమవుతుందా? గలిబిలు అవ్వకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి 7 రకాలైన కొండలు ఉన్నాయి. కొండలు కాదు, కొండలు ఉన్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట అందరికీ అర్థమైన వాళ్ళు స్తోత్రాలు చెల్లించండి అమ్మా. స్తోత్రం. నా నాలుగు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రాబ్లంగా ఉన్నా కానీ కొంచెం మాటలు తడబడుతూ ఉంటాను అక్కడక్కడ. నన్ను అర్థం చేసుకోండి ప్రతి వారు కూడా. అంచేత ఓకే. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి కొండలు మనము చూస్తాం. 7 రకాలైనటువంటి కొండలు. మీరు జాగ్రత్తగా వినకపోతే మాత్రము ఏ మాట మీ బ్రెయిన్లోకి వెళ్తాం. ఎస్, నిద్రకి ఏమాత్రము చోటు ఇవ్వకండి. పొద్దుటే నిద్ర ఎందుకు వస్తుంది? మధ్యాహ్నం నిద్ర వస్తుందంటే అనుకోవచ్చు. పొద్దున్నే నిద్ర నిజంగా వస్తుంది అనుకుంటే నువ్వు అర్ధరాత్రి వరకు కూడా నువ్వేం చేసావో తెలియదు. అది సంగతి. విత్తబడినటువంటి వాక్యం జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నచ్చినటువంటి కొండ పేరు చెప్పండి. బైబిల్లో బయట కొండలు వద్దు మనకి, బైబిల్లో కొండలే. ఎవరైనా తెలుసా? అదే సమరయ స్త్రీ కొండే. ఆ కొండ పేరేంటి ఏమండి? తెలీదా? వద్దులే, టైం అయిపోద్ది కానీ నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకటి నూనె కొండ అని బైబిల్లో ఉంది మనకి. ఏ కొండ? నూనె కొండ. ఈ నూనె కొండ గురించి ఎక్కడ రాయబడుతూ ఉంది? ఎస్, అవునండి. ఓకే, బాగా చెప్పాక. దేవుడిని దీవించిన గాక. 2వ రాజుల గ్రంథంలో ఈ కొండ మనము చూస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం కదా. 4వ అధ్యాయం 2వ వచనం తీసిన వాళ్ళు చదువుతారా? చదవండి అమ్మా. ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమియు లేదని. చాలండి. ఈ చదవబడినటువంటి వాక్యములో చూస్తే ప్రవక్తలలో, శిష్యులలో ఒక్కని భార్య భర్త కొరకు, యజమానుడి కొరకు చక్కటి సాక్ష్యం సెలవిస్తావు. ఆ సాక్ష్యం ఏంటంటే, నా యజమానుడు లేకపోతే నా భర్త ఎంతో ఆయన మంచివాడు, మంచి భక్తి కలిగిన వాడు, మంచి పేరు ప్రఖ్యాతగాంచిన వాడు. ఆయనకి ఎలాంటి సమస్య ఉందో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఆయన చనిపోవడం జరిగింది. విడుబడినటువంటి భార్య, 2 పిల్లలు.
చాలా చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు. ఆయన ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో మనకు తెలియదు. ఆ వ్యక్తులు ఒకరోజు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఏమంటారంటే, అమ్మా, నీ భర్త గారు అనగా నీ యజమానుడు ఎంత అప్పు చేశాడు, ఆయన నువ్వు అప్పు తీర్చాలి, నాకు నేనే ఇచ్చాను అప్పు, ఆ అప్పు తీరుస్తావా? ఆ అప్పు తీర్చకపోతే నీకున్న నీ కుమారులు ఇద్దరిని కూడా నాకు ఇచ్చి అంటున్నాడు. ఈ విషయంలో ఆ తల్లి ఎంతో బాధపడతా ఉంది. ఒకటి అప్పు, రెండోది పిల్లల గురించి. తన భర్త కొరకు మాత్రము ఏ విధమైన చెడ్డ మాటలు అక్కడ పలికినట్లుగా లేదు. ఇక్కడ గమనించుదాము, ఒకటి తన భర్త కొరకు నిజమైన సాక్ష్యాన్ని అక్కడ ముద్ర వేసింది. తన భర్తని ఏ విషయంలో కూడా ఎన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు అన్న మాట అక్కడ కనబడదు మనకి. ఒకటి అప్పులు సమస్యల గురించి ఒకటి బాధపడుతుంటే, రెండోది నాకున్నటువంటి ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళిపోతానన్నాడుగా, ఆ విషయములో ఎంతో బాధపడింది. ఈ బాధంతో కూడా ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే తీరుస్తాయి? ఎవరికి చెప్పుకుంటే ఈ అప్పులు సమస్యల నుండి నేను విడుదల పొందుతాను అనుకుంది. అలాంటి సమయంలో ఆమెకి ఎవరు గుర్తొచ్చారో తెలుసా? ఒక్క మంచి దైవజనుడు గుర్తొచ్చాడు. ఆ మంచి దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? ఆమెకి ఎలాంటి సమస్య వచ్చినా కానీ, ఎలాంటి బలహీనత వచ్చినా కానీ, తన భర్త ఉన్నప్పటి నుంచి కూడా ఎలీషా గారు ఆ ఇంటికి తరచుగా వచ్చి ప్రార్థన చేసి మంచి విషయాలు అక్కడ చెప్పి ఆయన వెళ్తా ఉండేవారు. ఆయన నా బాధంతా కూడా మా పాస్టర్ గారికి చెప్పుకోవాలనుకుంది. నా బాధంతా కూడా ఎలీషా గారికి చెప్తే నా బాధకి అర్థం ఉంది అనుకుంది. పక్కింటోడికి చెప్పలేదు, రోడ్డే వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళకి చెప్పలేదు, లేకపోతే నా బాధిదమ్మా నా బాధిదమ్మా అని ఎవరికి చెప్పలేదు. కేవలం ఒక దైవజనుడికి మాత్రమే చెప్పుకోవడం జరిగింది. కొంతమంది ఏంటో తెలుసా? ఏనండి బాగా, కొంతమంది ఏంటో తెలుసా? ఆడికి ముదిరిపోయినా కానీ పాస్టర్ గారికి చెప్పరు. బలహీనత ముదిరిపోయినా కానీ పాస్టర్ గారికి చెప్పరు. కొంతమంది జ్వరం వచ్చిందనుకోండి, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఇంట్లోనూ, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎందుకు చెప్పరు? అయ్యి బాబు, నాలో ఉన్న జబ్బు, నాలో ఉన్న బలహీనత పాస్టర్ గారికి తెలిసిపోతే ఇక నా పరిస్థితి ఏముందో అనుకుంటారు. ఏంటో తెలియదు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమెకున్నటువంటి సమస్య అంతా కూడా దేవునికి చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం అప్పు గురించని కాదండి, సమస్య గురించని కాదండి. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఒక ఆత్మీయుడు మనకు ఉన్నారనే సత్యాన్ని నీకు అర్థమవుతుందా? ఈ విషయము ఆయనకి చెబితే ప్రార్థన చేస్తారనే విశ్వాసం నీకుందా? విశ్వాసం నీకుంటే కాక, నమ్మకం నీకుంటే కాక కొన్ని సమస్యలు ఎందుకు దాచిపెడతావు? ఆరోగ్య విషయములో కానీ, అప్పుల విషయములో కానీ, ఇల్లు విషయములో కానీ, ఏ విషయములోనే కానీ ఒక దైవజనుడికి నువ్వు చెప్పడం, ప్రార్థన చేయించడం, నీవు మోకరించి ప్రార్థన చేయడం ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఏం చేసింది? దాచిపెట్టుకుందా? దాచిపెట్టుకుండగా కేవలం దేవునికి సేవకునికి మాత్రమే చెప్పింది. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యగారు, అయ్యా నా భర్త ఏ విధంగా నడిచేవాడో, ఏ విధంగా ఆయన ఉండేవాడో మీకు తెలుసు కదండి బాబు. అప్పుల వారు నా ఇంటికి వచ్చారు,
అప్పు తీర్చకపోతే నీకున్నటువంటి పిల్లలిద్దరినీ కూడా పంపించేయమని అంటున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆమె కన్నీటితో దేవుని యొక్క సేవకులకి చెబుతూ ఉంటుంటే ఎలీషా గారు ఆయన ప్రార్థనా పరులు గనక, అనేక మందిని నడిపించిన వాడు గనక, అనేక మందిని ప్రార్థనా పరులలో చేర్పించిన వాడు గనక ఎలీషా గారు, నేను చెప్పిన పని నువ్వు చేస్తే, నేనంటే నేను కాదు, నేను వట్టి మనిషినే, ఆ పరమ తండ్రి నిన్ను దర్శించి ఆ పరమ తండ్రి చెప్పినటువంటి మాట చొప్పున నీవు చేస్తే ఖచ్చితంగా నీ అప్పులు తీర్చివేయబడతాయి, నీకున్న కుమారులు నీ దగ్గరే ఉంటారు అని చెప్పాడు. ధైర్యముతో చెప్పాడు ఈ మాట. ఆమె చాలా సంతోషపడిపోయింది, చాలా సంతోషమైపోయింది. ఇక క్షేమముగా నీవు నీ ఇంటికి వెళ్ళు, నీకు కార్యము ప్రభు చేయబోతూ ఉన్నాడు కొన్ని నిమిషాల్లో. ఎలీషా గారు ఎంత ధైర్యమైనటువంటి మాటలు ఆ తల్లికి చెప్పాడో. ఒకరోజు ఎలీషా గారు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఇల్లును దర్శించి ఆ ఇంటికి వెళ్ళి, అమ్మా ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే దేవుడు మన మధ్యలో ఒక కార్యము చేయబోతూ ఉన్నాడు అని విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, దేవుని మీద మీరు వానుకోండి అని చెప్పగానే నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు. ఆ మాట ఉంది కదా బైబిల్లో, నీ ఇంట్లో ఏముంది? నూనె కొండ. ఆ నూనె కొండలో నూనె లేదు, అది వట్టి కొండే, అది మట్టి కొండే, అందులో ఏమాత్రము నూనె ఏమీ లేదు. ఇదిగో నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. నీవు నీ పిల్లలు బయటకు వెళ్ళి ఇరుగు పొరుగు వారు దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కుండలను తీసుకుని వచ్చి నీ గదిలో పెట్టమని చెప్పగానే దొరికిన కుండలన్నీ కూడా తెచ్చి, ఒకసారి కొండ మాకు ఇవ్వండి, ఒకసారి కొండ మాకు ఇవ్వండి అని ఈ విధంగా అడిగి ఆ కుండలన్నీ తీసుకుని వచ్చి గదిలో వేచారు. మనం ఎంత చక్కగా అడుగుతాం పొద్దున్నే లేసి, ఒకసారి కత్తివ్వ పిన్ని, ఒకసారి కొడవలివ్వా. ఏమంటే సిలువరాజు గారు ఒకసారి ఉలివ్వరా, రంపం బ్లేడ్ ఇవ్వరా అని అడుగుతాం. ఎంత చక్కగా ఇచ్చేసుకుంటారు. ఆ పనంతా అయిపోయాక ఆ సాల్ట్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. మరుసటి రోజు 2 దినాలు గడిచిపోయిన తర్వాత ఆ ఇంటికి వచ్చి, అమ్మా సువార్తమ్మ గారు ఉన్నారా, ఉదాహరించందన్నమ్మా, ఎవరు బాధపడకండి. నిన్న కత్తి పెట్టుకెళ్ళావు కదా, కత్తి ఇవ్వలేదా? ఒరే చిన్నోడా, కత్తి ఎక్కడుంది? ఏంటి ఆవిడ నిలబెట్టేసి ఆ రోడ్డు మీద, కత్తి ఎక్కడుంది, కొడవలు ఎక్కడుంది, పట్టుకొచ్చినటువంటి సాల్తీని ఇచ్చే ధర్మం నీకు లేదా? నువ్వు ఇవ్వలేవా? ఎరువు సాల్తీతో చాలా ప్రమాదం, గుర్తు చేసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎరువు భార్యతో కూడా అంత డేంజరే, అది గుర్తుంచుకోండి. ఎరువు కత్తితో ఎంత ప్రమాదమో ఎరువు భార్యతో అంతే ప్రమాదం. ఎందుకు చెప్తున్నాను ఇదంతానే? ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలా భార్య మాటని ఎందుకు వచ్చిందో తెలుసా? కొంతమంది ఏం చేస్తున్నారు ఈరోజు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ పిల్లలేమో ఎంతంత ఎదిగిపోయి, తల్లిని మించినోళ్ళు అయిపోయి, తండ్రిని మించినోళ్ళు అయిపోయి, అప్పుడు నువ్వు నాకు వద్దే, నీకు విడాకులు సీడి ఇచ్చేస్తానే, ఇంకో భార్య నాకు కావాలి, ఇంకో భర్త నాకు కావాలి. సిగ్గలేదా మొఖానికి ఆ మాటలు చెప్పుకోవడానికి? ఊర్లో జరుగుతుంది ఏంటి? ఊర్లో జరిగేది ఏంటండి? అదే, నువ్వు నీతిగా నడుస్తున్నావు మంచిదే, అవతల ఉన్న వ్యక్తి నీతిగా నడవకపోతే దేవునికి అప్పగించే ప్రభువే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు కార్యము చేస్తాడు. నమ్మకము విశ్వాసం ఉంచితే కాక. దేవుని బిడ్డలారా, ఖాళీ కుండలన్నీ కూడా గదిలో పెట్టి ఉంచగానే ఇప్పుడు ఎలీషా గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. కేవలం ఆయనే కాదు, పిల్లలు మోకరించారు, భార్య మోకరించింది. మోకరించి ప్రార్థన చేస్తారు. నీ చిత్తమైతే ఈ ఖాళీ కొండలు నింపు నాయనా, ఈ ఖాళీగా ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా నింపు నాయనా. ప్రార్థన చేశారు. ప్రార్థన ముగించగానే కళ్ళు తెరచి చూడగానే వాళ్ళు ఎన్ని కుండలైతే తెచ్చారో ఖాళీ కుండలన్నీ కూడా నూనెతో నింపబడిపోయాయి. నమ్మిన వారు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నూనె నింపబడుట అర్థమేంటో తెలుసా? నూనె నింపబడుట అర్థమేంటో తెలుసా? వట్టి వలె వచ్చారు నాయనా, నన్ను నీ ఆత్మతో నీ కృపతో నాయనా, వట్టి వలె ఉన్నటువంటి నన్ను నీ వాక్యము ద్వారా నన్ను నిండైనటువంటి కృపతోనైనా నన్ను దర్శించి నన్ను బలపరిచి నిండైన దీవెనలతో నింపు నాయనా అని వాక్యము కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో కానీ, ఆరాధనలో కానీ, చప్పట్లు కొట్టడములో కానీ నీవు ప్రతి విషయములో కూడా నింపబడుతున్నావా లేదా? నింపబడి నువ్వు ఇంటికి వెళ్తున్నావా లేదా? లేకపోతే సగమే నిండి నువ్వు ఇంటికి వెళ్తున్నావా? ఆ కొండలో సగము నూనె ఉంటే కాక, సగము నీళ్ళు ఉంటే కాక ఆ కొండ ఏమవుతుందండి? చెప్పండి. ఎస్, అందులో ఉన్నటువంటి నూనె కానీ, అందులో ఉన్నటువంటి నీళ్ళే కానీ నిండుకొండ ఏం చేస్తుంది? ఎస్, సగము ఉన్నటువంటి నీరైనా ఏదైనా అడావిడ బాగా చేస్తారు. అదే కదా, అడావిడ బాగా చేస్తారు. విశ్వాసులైనటువంటి మీరు నూనె కుండ ఏ విధంగా అక్కడ నింపబడిందో, వట్టి వలె ఉన్నటువంటి పాత్ర ఏ విధంగా అయితే నింపబడిందో, దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటల ద్వారా నింపబడాలి, వాక్యము ద్వారా నింపబడాలి, ప్రార్థన ద్వారా నింపబడాలి. నీవు నింపబడేంత వరకు కూడా మందిరంలో కదలడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మాటలు చెప్తున్నానో తెలుసా? దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఒక మంచి అద్భుతాన్ని ఆ ఇంటి విషయములో ప్రభు చేశాడు. చివరిగా ఎలీషా గారు ఆ తల్లితో ఏమంటాడో తెలుసా? అమ్మా, ఇప్పుడు ఈ నూనెను తీసుకుని వెళ్ళి ఏం చేయమన్నాడు? అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగిలిన నూనెతో నీవు నీ పిల్లలు బ్రతకండి అని చక్కటి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనె కుండ, నింపబడి ఉన్నటువంటి కుండ, ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు, ఖాళీగా ఉన్నటువంటి కుండ, నీవు నింపబడాలి. నూనె కుండ మనమే, ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు మనమే. ఆ ఖాళీగా ఉన్నటువంటి పాత్రల ద్వారా వాక్యము ద్వారా నింపబడాలి, ప్రార్థన ద్వారా నింపబడాలి, దేవుని యొక్క అభిషేకము ద్వారా నీ కొండ నింపబడాలి. నింపబడితే నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్తావు, నువ్వు సంతోషంగా వెళ్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి కొండ గురించి ఎంతవరకు కూడా మొదటి కొండ కొన్ని అర్థాలు మీకు చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, విషపు కొండ. రెండోది ఏంటో తెలుసా? విషపు కొండ. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 40వ వచనం 39 చదవండి. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగుగా దాని తీగలు తెంపి
వడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నది, కేకలు వేసి దానిని తినక మానిరి. స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరు మెలుకున్నారా అండి? అందరు మెలుకున్నారా? మంచిది. ఈ రెండవది చూస్తే విషపు కొండ అనే మాటను మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము చూస్తూ ఉంటుంటే ప్రవక్తలు శిష్యులు అతని సమక్షముగా నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి ఎక్కడికి పంపించారు? ఇదిగో పలానా తోటలోనికి నువ్వు వెళ్ళి ఆ ఆకులన్నీ కూడా నీవు కోసుకొని వచ్చి, ఈరోజు ప్రజలందరికీ కూడా భోజనం చెయ్యాలి కనుక ఆ ఆకులన్నీ కూడా తీసుకుని వచ్చి కూర వండాలి అని అక్కడ ఒక ఆజ్ఞ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద వెళ్ళాడు, ఆకులన్నీ కూడా కోసుకొచ్చాడు, కూర వండారు, అందరికీ కూడా భోజనాలు పెట్టారు, అందరికీ కూడా కూరలు వడ్డించారు, తినడానికి ప్రారంభించారు. ఎప్పుడైతే నాలుక మీద పెట్టుకోవడం జరిగిందో, అయ్యో దైవజనుడా, ఇందులో విషముంది, వదిలేశారు అందరూ. అదే సమయంలో దైవజనుడు అక్కడే ఉండుట వారందరూ కూడా చూశారు గనక, ఎందుకు విషము అందులో దాగి ఉంది? కొండలో ప్రాబ్లమా, ఆకులో ప్రాబ్లమా? చెప్పండి అమ్మా. కొండలో ప్రాబ్లమా, ఆకులో ప్రాబ్లమా, వండడం ప్రాబ్లమా? ఆకులో ప్రాబ్లం. బైబిల్లో ఉంది, దాని గుణమెరుగక. దేని గుణం? ఆకులో ఉందంటే గుణమెరుగక. చదువుకునేటప్పుడు అమలాపురం హై స్కూలు పక్కన ఓ చెట్టు ఉండేది. అదే చెట్టు తెలుసా? గన్నేరు చెట్టు. అసలు పాఠశాల ఎదుట అది ఎందుకు కట్టారో తెలియదు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. గన్నేరు చెట్టు, గన్నేరు ఆకులు, గన్నేరు పప్పు. అది తినుట వలన చెప్పండి, అది విషము కాబట్టి అది మరణం. అందులో మరణం ఉంది, దాని జోలికి వెళ్ళకూడదు. పంట చేలు మందు వేస్తారు కదా, మందు వేసినటువంటి సమయంలోనూ మందంతా జల్లేసిన తర్వాత మిగిలిన మందు కవర్లు పెట్టి మళ్ళీ ఇంకో చోట పెట్టి తాడు కట్టి, అప్పుడు ఈ ఆకులు ఇల్లు ఉండేది, దానిపైన ఇలా ఇట్టుకోరు. మా తాతయ్య గారిని ఎక్కువగా చూసేవాడు. చిన్నతనం కదా, మనకు తెలియదు కదా. చేల్లో మందు చల్లేసి అది పార్సల్ చేసి ఎక్కడో ఏమంటారు దాన్ని, ఆ సూర్లో పెట్టివ్వరు. నేను అనేవాడు, తాతాది ఏంటన్నాను, నువ్వు నోరు మీరా, నీకేం తెలియదు, నీకు దాని జోలికి ఇది ఎలమాక, దాని జోలికి వెళ్ళావా, ఇంతే సంగతులు అందరే. దాని గుణం కూడా నాకు తెలియదు. అసలు మా తాత ఎందుకు చెప్పాడు అలాగా, అసలు దీని సంగతి ఏంటో చూద్దాము అని ఈలోగా దానికి కట్టబడినంటే వాడు తాడు ఉప్పి ఓపెన్ చేస్తూ ఉంటుంటే మా నాన్నమ్మ పరిగెట్టుకొని వచ్చింది. ఒరేయ్, మీ తాతకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదురా, ఏంట్రా నువ్వు చేసిన పని ఏంట్రా అని తీసుకుని వెళ్ళి ఆ 2 చేతులు శుభ్రంగా కడగడమే కడిగింది. ఆ మందులు చేయట్టాను కనుక అది శ్రేష్టమైనది కాదు కాబట్టి. ఏమండి, పూర్వనాడు ఇలాంటి సంగతులన్నీ కూడా దేవుడు నాకు జ్ఞాపం చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దాని జోలికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి?
చెప్పండి, వెళ్ళకూడదు. దాన్ని ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు మన డాక్టర్ గారికి మనకి ఏమన్నా దెబ్బలు తగిలితే ఏమేసేవారు? కాలుకు దెబ్బ తగిలినా, చేయికి దెబ్బ తగిలినా ఏమేసేవారండి? హలో, ఇక్కడే ఉన్నారా? చెప్పండి. స్పిరిట్ స్టార్టింగ్లో చల్లగా ఉంటుంది. అది దెబ్బ మీద వేయగానే కొంచెం కొంచెం రగులుతూ ఉంటుంది స్పిరిట్. ఆ స్పిరిట్ను కూడా చాలామంది ఏం చేశారంట, కొన్ని సంవత్సరాల కాలంలోనూ ఏమంటే స్పిరిట్ బాటిల్ ఇవ్వండి అని చెప్పి అది ఇచ్చుకొని అది తీసుకుని వెళ్ళి తాగేయడం, హాస్పిటల్లో పడిపోవడం, వాంతులు చేసుకోవడం, ట్రీట్మెంట్ చేయించబడ్డం. ఈ తాగి చచ్చిపోతున్నారని మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేశారు, స్పిరిట్ అడిగినా సరే లేదు వెళ్ళిపో. అమలాపురంలో గమేషణ మందు, ఎరువుల మందులు అమ్ముతారు కదా, ఆ షాపులో కూడా అంతే. నాలాంటి ఎవడైనా వెళ్ళి ఏమంటే ఫలానా ముందు ఇవ్వండి అన్నాం అనుకో, ఓ నాయన నీకు ధనవరా బాబు, వెళ్ళిపోరా బాబు, నేను ఇవ్వలేదు, నా దగ్గర లేదు అంటే. కారణం ఏంటి? ఏమో, ఒక ఏళ్ళకి వీడు ఏమైనా చేసుకుంటాడేమో, వీడేమన్నా చేసుకుంటే నా షాప్కి సీలడిపోతుంది అని ఆడిబారు. స్పిరిటు అనేది దాని మీద ఫోటో పెడతాడు, డేంజర్. ఒక బొమ్మ ఉంటుంది, దానికి ఒక నేమ్ ఉంటుంది. దీనిని తాకకూడదు, దీనిని త్రాగకూడదు అని ఒక ఫోటో ఉంటుంది దానికి. అది చూసినా కానీ బుద్ధి ఉండదు కొంతమందికి, అది చూసినా కానీ బుద్ధి ఉండదు. మాకు అవసరమే స్పిరిట్. ఎందుకు తెలుసా? నోట్లు వేసుకోవడానికి కాదు. ఎలక్ట్రికల్ సామాన్లో స్పిరిట్ వాడతాం ఎక్కువగా. ఆ స్పిరిట్ వేసేయగలదు. ఇదివరకు టేప్ సెట్లు ఉండి, ఏముండి, టేప్ రికార్డర్లు ఉండి. అవి ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయా? లేవా? అవి అక్కడ పడేసి ఉంటారు, పాత ఇనుముడికి ఇచ్చేసి ఉంటారు. దానికి హెడ్ ఉంటుంది. ఆ హెడ్ తుడిసేకెళ్తే సౌండ్ ఎక్కువైపోతుంది. ఏ సౌండ్? పాటల సౌండ్. దానికి వాడేవారు. అంచేత స్పిరిట్ని ముట్టుకోవడానికి వీలు లేదు అన్నప్పుడు మానాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, దాని గుణం బాగోలేదు, దాని క్యారెక్టర్ బాగోలేదు, దానిలో నిజంగా విషమే ఉంది. వాడు తెలియక ఏం చేశాడు, ఏదో ఆకులు కోసుకొచ్చేసాడు మొత్తం మీద. ఆ విషము పోవడానికి, ఆ విషము తొలగించబడడానికి అక్కడ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో, కొండలో విషమున్న మాట నిజమే, ఆకులో విషమున్నటువంటి మాట నిజమే. కొంత పిండి తెచ్చి, ఏమనుంది బైబిల్? కొంత పిండి తెచ్చి ఎందులో వేశారు? కోర కొండలో వేయగానే విషము పోయిందంట. దేవునికి స్తోత్రం. అసలనే పిండికి దీనికి అసలు సంబంధం ఏంటి? అసలు పిండి తెమ్మనగానే ఆ పిండి తెచ్చి అందులో వేయగానే విషం ఎలా వెళ్ళిపోయింది? ఎలా సాధ్యము? ఎలా సాధ్యమండి? పిండి అనగా తెల్లనైనటువంటి పిండి, పరిశుద్ధమైనటువంటి పిండి. పరిశుద్ధమైనటువంటి పిండి ద్వారా, పరిశుద్ధమైనటువంటి సన్నిధి ద్వారా అందులో వేయబడగానే అందులో విషాన్ని దేవుడు ఏం చేశాడంటే దానిని విరగొట్టాడు, దూరంగా తొలగించబడింది. పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఏ మాటలు? పరిశుద్ధమైనటువంటి హృదయము కావాలి మనకి, పరిశుద్ధమైనటువంటి మనస్సు కావాలి మనకి, పరిశుద్ధమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి మాటలు మనము పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ ఇంటికి వెళ్తే గరిగమగా మాట్లాడుతుందో కాబట్టి, ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఎలా మాట్లాడుతుందో తెలుసా? చాలా నీచంగా మాట్లాడతారు. కానీ విశ్వాసులు ఎవరో కూడా ఇంతవరకు అలాంటి వాళ్ళు దొరకలేదు మాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక దైవజనుడును ఇది గౌరవించడంలో, కుర్చీ వేసి కూర్చోబెట్టడంలో,
ఇంట్లో ఉన్నా ఏది లేకపోయినా మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేయించి పంపించడం వల్ల నీకు ఆశీర్వాదం ఉంది, నీకు దీవెన ఉంది. కానుకతో సంబంధం లేదు. నీకు ఇష్టమైతే ఇయ్యి, కష్టమైతే మానుకోవచ్చు. పాస్టర్ గారు ఏమనుకోరు దాని గురించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ మనము గమనించినట్లయితే మనము చూస్తే గాక ఈ విషయమంతా కూడా తొలగించబడడానికి పిండి వలె, తెల్లనైనటువంటి పిండి వలె. రేపు పొద్దున్న టిఫిన్కి ఇవాళ ఏం చేస్తారు? పప్పులు ఏం చేస్తారమ్మా? మినపప్పేనా? కందిపప్పు చేస్తారా? మినపప్పే కదా. మినపప్పు పొద్దుట ఏం చేస్తారు? నానబెడతారు. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేస్తారు? హలో, కడుగుతారు. ఎందుకు కడుగుతారు? అలాగేసేసి రుబ్బేయచ్చు కదా. ఏమండి? ఎస్, అందులో ఉంది ఏమంటారు దాన్ని? ఎస్, ఆ పొట్టంతా కూడా ఊడిపోవడానికి పొద్దున్న నానబెడతారు కదా. ఏమండి? ఆ పప్పుని పూర్వనాడు కాలంలో తిప్పేవారు. ఎందులో వేసి? రుబ్బులోట్లేదా? నేను చెప్పింది కరెక్టేనా? తిప్పేవారు, ఇలాగ తిప్పేవారు. నడుము పోటు వచ్చినా కానీ తిప్పేసేవారు. ఇప్పుడు తిప్పేవాడు ఎవడో కనపట్లేదు నాకు. మొన్న మాత్రం ఎక్కడో రూతుపరమలకు దొరికింది నాకు. ఆవిడ ఇంకా ఏం చేస్తుంది? రుబ్బులూటిలో పెట్టి తిప్పుతానే ఉంది, కర్ర తీసుకుని తిప్పుతానే ఉంది. ఎంత ఓపికిచ్చాడో దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు గ్రైండర్లు వచ్చేసాయి ప్రతి ఇంటికి కూడా. గ్రైండర్లు వచ్చేసాక అందులో వేసేస్తున్నారు, స్విచ్ వేసేస్తున్నారు, గర్రం తిరుగుతుంది. అప్పుడు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసేస్తున్నారు. ఎందులో టేస్ట్ ఉంది చెప్పండి? రుబ్బురోట్లో టేస్ట్ ఉందా, లేకపోతే గ్రైండర్లో టేస్ట్ ఉందా? గ్రైండర్లో ఉన్న వాళ్ళు నేను ఏమనడం లేదు, నన్ను తిట్టుకోకండి. మా ఇంట్లో కూడా అదే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఆ పిండి రుబ్బే కొలిది తెల్లనైన పిండి మనకి కనబడుతుంది. ఆ తెల్లనైనటువంటి పిండి బాగుండాలి అంటే అందులో ఏం కలపాలి? ఎస్, నూక కలపాలి, సాల్ట్ సరిపడగా వేయాలి. అప్పుడే టేస్ట్ అనేది కనబడుతుంది. ఇక్కడ సత్యాన్ని గమనించారా? ఒకటి, పిండి ఎలాగైతే రుబ్బుతూ ఉండగా తెల్లనైనటువంటి పిండి వస్తూ ఉండగా, అందులో నూక కలుపుతూ ఉండగా, అందులో సాల్ట్ కానీ ఉప్పు కానీ కలుపుతూ ఉండగా ఎంత టేస్ట్కరంగా ఉంటుందో, మనం కూడా ఏ వీధిలోకి వెళ్ళినప్పుడు కానీ, ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన మాట ఎలా ఉండాలో తెలుసా? ఒక పిండి వలె తెల్లనైనటువంటి మాట ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. స్వచ్ఛమైనది, తెల్లనైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది పిండిలో అద్భుతం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అద్భుతం ఎవరు చేశారు? దేవుడే చేశాడు ఈ అద్భుతాన్ని. ఆ దైవజనుడు ఎరిగి ఏం చేశాడో తెలుసా? ఆ పిండి కొంత తెచ్చివేయగానే, కొంచెము తెచ్చివేయగానే విషమంతా కూడా, సేదంతా కూడా పోయిందంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 లీటర్ల పాలున్నా, 10 లీటర్ల పాలున్నా, అప్రాలు ఒక డ్రాప్ వేయగానే గడ్డ కడతారు, గడ్డ పెరుగు. కొంతమందికి ఏమంటే ఇష్టం? నాకండి గడ్డ పెరుగండి, ఆ గడ్డ పెరుగు లేకపోతే నేనేం తినలేనండి, ఆ మజ్జిగ నాకు వద్దండి, ఆ మజ్జిగ నేను తాగలేనండి అంటారు కొంతమంది. ఒక్క డ్రాపు ద్వారా ఎన్ని లీటర్లు వేసినప్పటికీ కూడా కొన్ని గంటల్లో ఏమవుతుంది? ఓడిపోతుంది. శ్రేష్టమైనది మన మాట శ్రేష్టమైనదిగా ఉండాలి, మన చూపు శ్రేష్టమైనదిగా ఉండాలి, మన గుణం శ్రేష్టమైనదిగా ఉండాలి, మన క్యారెక్టర్ శ్రేష్టమైనదిగా ఉండాలి. అప్పుడే మన కొరకు దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయ. శ్రేష్టమైనదిగా మన మాటలు పలకాలి, శ్రేష్టమైనదిగా ఉంచబడాలి. దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యము ద్వారా ప్రతి హృదయముతో తాకుతూ ఉన్నాడు, ప్రతి హృదయముతో దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి హృదయాన్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, మా అన్నయ్య వాళ్ళు పొద్దున్నే తోలేస్తారు. ఎక్కడికి? క్యారేజ్ ఇచ్చేసి పంపేస్తారు. ఎక్కడ మధ్యాహ్నం వచ్చేస్తాడోనని క్యారేజ్ ఇచ్చి మరీ పంపేస్తారు. వీళ్ళకి ప్రస్తుతానికి ఇప్పుడు పని పథకంలో ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు. ఈ స్పీడ్ అంతా కూడా తగ్గిందనుకో, ఓ ఇంటికాడ దుకాణం వేస్తారు వీళ్ళందరికీ కలిసి. ఏంటి చెప్పండి? చూశాను కనుక, చూడలేనిది ఏది జరగదు. యేసునామంలో చూశాను కాబట్టి. ఓ ఇంటికాడ ఏం వేస్తారు? మొత్తం సిటీ మొత్తం ఆ కాలనీ ఉందనుకోండి, ఆ కాలనీ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఓ ఇంటికాడ వేస్తారు ఖచ్చితంగా. ఏ ఇల్లు కూడా ఎవ్వరూ కూడా ఉండకుండా ఓ ఇంటి దగ్గర వేస్తారు. ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ నోటంటే ఏమైనా స్వచ్ఛమైన మాటలు వస్తాయేమో అనుకుంటున్నారేమో మీరు. పరిశుద్ధులు అంటే అక్కడే ఉన్నారా? మీకు అర్థమవుతుందా? గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. వాళ్ళు చెప్పుకునే మాటలు ఏంటో తెలుసా? బైబిల్ మాటలు కాదు, యేసేపు మాటలు కాదు, యేసేపు చరిత్ర గురించి కాదు, యోబు మాటలు కాదు, లేకపోతే దేవుని యొక్క ప్రసన్నతమైన మాటలు కాదు. వాళ్ళు చెప్పుకునే మాటలు ఏంటో తెలుసా? మీ ఆయన బాగా చూశాడా, రాత్రి తన్నడా, కొట్టాడా, కాలర్ కొట్టాడా, చెయ్యర కొట్టాడా, ఈ మాటలు. ఇదోటి. మళ్ళీ రెండోది ఏంటో తెలుసా? బట్టల మీటింగ్. ఏ మీటింగు? బట్టల మీటింగు. ఈ చీర బాగుందే, అది బాగుందే, ఇది బాగుందే, వచ్చి మూటలోడల్లా అద్దెసేయడం, ఆ మూటలన్నీ కూడా ఇప్పించేయడం. ఆడికి బీపీ వచ్చేసేలాగా బట్టలు పరిసేసి ఏది బాగలేదని వెళ్ళిపోమంటమండి. ఆడేమో వచ్చాడు ఉసూరుమంటారు. ఇలాంటివి చేసి పనులన్నీ కూడా ఎవరిది అంటే స్త్రీలైనటువంటి మీరు మాత్రమే, ఇంకెవరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే చూశాను ఇలాంటివి అన్నీ, మనం చూసాం కనుక ఇలాంటివి అన్నీ కూడా నాకు దొరికిపోయారు చాలామంది. నేను చూశాను కాబట్టి నన్ను చూసి పరిగెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి సమాజంలో కూడా ఉన్నారు. ఎందుకంటే పరిగెట్టడం? పాస్టర్ గారి అబ్బాయికి, పాస్టర్ గారికి పరుగులెట్టకండి. దేవునికి భయపడి మీరు ఉండండి, దేవుడి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? కేవలం ఆదివారమే వాక్యం వినేసి వెళ్ళిపోయి, లేకపోతే వాక్యం వినేసాము కదా, ఆరాధన చేసేసాము కదా, ప్రార్థన చేసేసాము కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇష్టమైనటువంటి పనులు నేను చేసుకుంటాను, నేను ఏదైనా మాట్లాడతాను, నాకు నోరు ఎలాగ వస్తే, ఎలాగ తిరిగితే అలాగ నేను మాట్లాడతానంటే ప్రభు ఒప్పుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్పను నేను. పెళ్ళిళ్ళు జరిగాయి కదా మొన్న వరసగా. ఏం జరిగాయి? పెళ్ళిళ్ళు జరిగాయి కదా వరసగా జరిగాయి. ఎడతెరిపి లేకుండా చక్కగా వరసగా జరిగాయి. ఈ నెలలో కూడా పెళ్ళిటి ఉంది కనుక ఈ పెళ్ళిలో చమత్కారాలన్నీ కూడా చూసాం మేము. ఈ పెళ్ళిలో ఏం చూసాము? చమత్కారాలన్నీ కూడా చూసాము. పెళ్లి కూతురు చేసినప్పుడు చమత్కారం చూసాము, పెళ్లి కొడుకుని చేసినప్పుడు చూసాము, లేకపోతే చివరికి ఫస్ట్ నైట్ కార్యక్రమంలో కూడా చూసాము. ఈ యాసాలన్నీ కూడా. దేవుని బిడ్డలా మీరు చెప్పండి? దేవుని బిడ్డల పసుపు జల్లుకోవచ్చా? దేవుని బిడ్డలో పసుపు పట్టుకెళ్ళి కళ్ళల్లోనూ లేకపోతే నెత్తి మీద తీసుకొచ్చా? దేవుని బిడ్డల సైతాన్ని బిడ్డల ఎలాగంటున్నానని ఎవరూ కూడా దయచేసి బాధపడకండి. ఇది దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అడుగు జాడల్లో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ భక్తి బాగానే చేస్తున్నావు కానీ, నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు కానీ, నీ ఇంటి దగ్గరికి వెళితే నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒక పాస్టర్ గారు ఎదురుకుండగానే పసుపులెట్టుకుని జల్లుకుంటున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలి? ఎంత బాధ, ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. నేను చెప్పాను దాన్ని, మీరు మౌనంగా ఉండండి నాన్నగారు, మీరేం మాట్లాడకండి. వాళ్ళు ఏం చేస్తారో చేసుకునే ఉంటారు. వాళ్ళకి ఏ భయం లేదు. వాళ్ళకి ఇంకా మీరంటే భయం లేదు, లేకపోతే దేవుడు అంటే భయం లేదు, ఎవరి భయం లేదు వాళ్ళకి. జల్లుకుంటున్నారు, జల్లుకునే వాళ్ళ ఇష్టమే.
మన పని ప్రార్థన చేసి మనం వెళ్ళిపోదామని ప్రార్థన చేసి మేము వెళ్ళిపోయామండి. ఈ సందర్భం చాలా చోట్ల జరిగింది. కళ్ళారా చూస్తాం మేము ఇవన్నీ కూడా. ప్రభు చూస్తున్నాడు పైనుంచి. నీకు ఎలాంటి విశ్వాసం ఉందో, ఎలాంటి భక్తి ఉందో, ఎలాంటి నిజ స్వరూపం నీలో ఉందో, గుడి మెట్లెక్కిన తర్వాత నువ్వు బాగానే వింటున్నావు, బాగానే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే పక్కాడు ఏం చెప్పుకుంటాడు? ఎంత పరిశుద్ధంగా ఆరాధన చేస్తుంది, ఎంత నీచమైన బ్రతుకుతో ఉందని చెప్పుకోరు. ఎంత సిగ్గుసేటండి. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించి హల్లెలూయా. ఇలాంటిది అంటే బాధపడతారు కానీ అర్థం చేసుకోరు. వాక్యము ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యము ద్వారా బ్రతకడానికి, వాక్యము ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మీరు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 విషయాలే చెప్పాను, నేను టైం అయిపోయింది. ఒకటేంటి? నూనె కుండ, నూనెతో నింపబడాలి, మనం నూనెతో అభిషేకించబడాలి. 2వ కుండ ఏంటి? విషపు కుండ. విషము అనేది దూరంగా తొలగించబడిపోయింది. కొంతమంది ఏంటంటే విషపు మాటలు మాట్లాడతారు. ఏ మాటలు? విషపు మాటలు. నా హృదయంలో ఉన్నది ఒకటి, బయటకు వచ్చేది ఇంకోటి. కొంతమంది ఏమో నటన చేస్తారు. ఏంటి నటనో తెలుసా? నేను మంచోడిని అని. ఆ నటన ఎలా ఉంటుందో తెలుసా? లోపడేమో విషం పెట్టుకుంటాడు, అర్థమైందా? బయటకు వచ్చేటప్పటికేమో మంచి మాటలు పలుకుతాడు. బైబిల్లో ఉంది అదే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషపు మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా, విశ్వాసులు ఎవరైనా సరే. విషము లోపలెట్టుకొని, సగము లోపలెట్టుకొని, సగము బయటెట్టి అలాగే యాక్టింగ్ చేస్తే ప్రయోజనం లేదమ్మా, ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పింది ఏంటో తెలుసా? ఒకటి, వట్టివలె వచ్చావా? వట్టివలె వచ్చినటువంటి నీవు నూనె కొండ ఏ విధంగా నింపబడిందో, నూనె కొండ వలె ప్రతి విశ్వాసి నింపబడుదుము గాక. ప్రతి విశ్వాసి కూడా ఆత్మలో నింపబడుదుము గాక, ప్రార్థనలో నింపబడుదుము గాక, వాక్యములో నింపబడుదుము గాక, అభిషేకముతో నింపబడుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ కొండ విషపు కొండ. అందులో విషము అనేది, ఆ విషపు కొండ ఎవరో తెలుసా? ఆ జాబితా కూడా, కొంత జాబితా మంద కూడా ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా విషపు మాటలు మానాలి. విషపు మాటలు మానేసి పరిశుద్ధంగా నేను బ్రతకాలని యోచించుకొని పరిశుద్ధంగా మాట్లాడడానికి మనం తీర్మానం చేసుకుంటే దేవుడు ఒట్టి వలె ఉన్నటువంటి మన పాత్రలను నిండు కొండలుగా చేసి మనలో ఉన్నటువంటి విషము దరిద్రత ఆ కొండను తీసివేయబడి పరిశుద్ధమైనటువంటి పాత్రగా దేవుడు మనలను నియమించాడు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నూనె కొండవలే నింపబడాలి అని దైవజనుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. వట్టివలే నీవు వచ్చావేమో, వట్టివలే నీవు వచ్చి ఉన్నటువంటి నీవు ఆత్మీయమైనటువంటి దాహం నీకుందేమో, ఆత్మీయమైనటువంటి ఆకలి నీకుందేమో. ఆ ఆకలి తీర్చాలంటే, ఆ దాహం తీర్చబడాలంటే వాక్యము కొరకు నీవు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఆహారము కావలసిన వ్యక్తి ఆహారము కొరకు పరిగెడతాడు. దాహము వేసిన వ్యక్తి ఆ మంచి నీళ్లు కొరకు పరుగులెడతా ఉంటాడు. అలాగా ఆత్మీయమైనటువంటి దాహం మనకు ఉండాలి, ఆత్మీయమైనటువంటి ఆకలి మనకు ఉండాలి. ఆత్మీయమైనటువంటి ఆకలి ద్వారా నీవు వెళ్ళి ఆ వాక్యాన్ని నీవు భుజిస్తే, ఆ వాక్యాన్ని నీవు వింటే నీ కుండ నింపబడిపోతుంది, నింపబడుతూ ఉంటుంది.
అలా నింపబడాలి అంటే ప్రార్థనలో కానీ, లేకపోతే పాటల్లోనే కానీ, వాక్యములోనే కానీ, అభిషేకములో కానీ నీవు నింపబడాలి. విషపు కొండ, విషపు అనే మాటలు దూరపరచబడాలి. విషపు అనే మాటలు, విషము అనే ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు దూరపరిచి యేసయ్యను నీవు యథార్థమైన హృదయముతో నీవు ఆరాధన చేస్తే, దీవిస్తే, విషపు మాటలు, విషపు దరిద్రత యేసు నామములో అది తొలగించబడాలి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడారు. నీ మాట ఎంత స్వచ్ఛమైనదో, నీ మాట ఎంతో ఆశీర్వాదకరమైనదో. ఆనాడు దైవజనుడైన ఎలీషా గారు అప్పులలో ఉన్నటువంటి బలహీనత నుండి విముక్తి చేయబడ్డానికి ఖాళీ కుండలను నూనె నింపి అక్కడ బలపరిచారు. ఈరోజు ఖాళీ కుండలుగా ఉన్నటువంటి మేము, ఖాళీ పాత్రలుగా ఉన్నటువంటి మేము ఆత్మీయమైనటువంటి ఆకలితో, ఆత్మీయమైనటువంటి దప్పికతో నీ సన్నిధికి వెళ్ళినప్పుడు, నీ ఆత్మీయమైనటువంటి ఆహారం మేము తింటున్నప్పుడు తినే కొలది శక్తిని, ఫలాన్ని నీవు మాకు ఇచ్చి నీవు నడిపిస్తూ ఉన్నావు. అదే విశ్వాసం, అనేది నమ్మకము ప్రతి విశ్వాస జీవితంలో దయచేయండి. విషపు మాటలు, విషపు కోరికలు, విషపు యొక్క పరిస్థితులు యేసు నామములో తొలగించబడాలి. యేసు నామములో తొలగించబడినప్పుడు విషము యొక్క ప్రయోజనాలు కానీ, విషము యొక్క మాటలు కానీ, మరొకరితో మేము సహవాసం చేసినప్పుడు కానీ లోపల విషముంచుకొని బయట మాత్రమే యథార్థముగా జీవిస్తున్నానని నీవు అనుకుంటే ఆ పరమ తండ్రి ఉన్నటువంటి ఎదుట నీవు వెళ్ళలేవు, అక్కడ ఆనుకొనలేవు, అక్కడ స్థిరముగా ఉండలేవు. ఈ బిడ్డలందరూ కూడా నాయనా, విషము అనేది చాలా భయంకరమైనది, అది చాలా వ్యతిరేకమైనది. యేసు రక్తములో కడగబడి ఉన్నటువంటి ప్రతి వారము కూడా ఎలాంటి విషపు మాటలు కానీ, విషపు ప్రయోజనాలు కానీ మా ఎదుటకు రాకుండా నీ కృప, నీ కాపుదలు దయచేసి నడిపించి మహిమ పొందండి. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నాటబడి ఫలించలాగిన సహాయం దయచేసి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించుకుని వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయం నాకు ఇచ్చిన దైవజనులకి మరి వందనాలు చెప్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.